పార్ట్ 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇదేంటి పార్ట్ 2 వ్లాగ్, అప్పుడు కార్తీక పౌర్ణమిది ఇప్పుడు పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మధ్యలో ఎగ్జామ్స్ అయితే జరిగాయండి, అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఓకేనా? సో ముందుగా ఎలాగో ఈ వీడియోలోకి వచ్చారు, మరి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే లైక్ చేసేయండి నా వీడియోని. లైక్ చేశాక కింద హైప్ ఆప్షన్ అయితే వస్తుంది, అందులో మీరు పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? సో ఇంకా చూసారు కదా ఎంత బాగుందో, బ్యాక్గ్రౌండ్ కర్టెన్ ఎంత బాగుంది కదా. ఇంకా చూసారా, ప్రిపరేషన్స్ వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను, అది పార్ట్ 1 వ్లాగ్ అనమాట. సో పార్ట్ 2 వ్లాగ్ ఏంటంటే ఇక్కడ పూజ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకా ప్రిపరేషన్స్ సర్దుకునేదాకా అక్కడి వరకే పెట్టాను. ఓకేనా? పార్ట్ 1ది. పార్ట్ 2ది చెప్పాను కదా, ఇదిగోండి పూజ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు వ్రతం అయితే మొదలవుతుంది. గురువు గారు అయితే విఘ్నేశ్వర పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా చూడండి, నేను అక్షంతలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా, నేను సెల్ఫీ వీడియో తీసుకోవడం వల్ల ఇలాగా నేను రైట్ హ్యాండ్తో వేస్తే అక్షంతలు లెఫ్ట్ హ్యాండ్తో వచ్చిందనమాట. చూసారా, మిర్రర్ అయిపోయింది వీడియో. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చూడండి ఎలా చూస్తున్నాను. సో నేను ఇప్పుడు ఈ డబ్బింగ్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను అనమాట, భలే చూస్తున్నాను అనుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆచమనం అయితే చేస్తున్నాను అనమాట. మిర్రర్ వీడియో, అయ్యో. బట్ ఇలా అయితే నేను చూడొచ్చు కదా లెంత్ సరిపోయిందా లేదా అని, అందుకు అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా. ఇప్పుడైతే కలస్థాపన అయితే చేస్తున్నా, చూసేయండి. అండ్ ఇక్కడ చూసారా, విఘ్నేశ్వర పూజ అయితే ప్రారంభించామన్నమాట. సో ఆల్రెడీ చెప్పేసాం కదా మీకు, మనం ఏం పూజ చేసినా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే మొదటిగా విఘ్నేశ్వరుడికే కదండి పూజ చేయాలి. సో అలానే మేము కూడా విఘ్నేశ్వర పూజ అయితే ప్రారంభించామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఇలా రెడీ అయ్యాను సత్యనారాయణ స్వామి వారి రథంకి ఈ ఇయర్. సో చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ చూసారా అగరబత్తి వేస్తున్నాను అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే విఘ్నేశ్వర పూజ అయితే పూర్తయిందనమాట. ఇంకా హారతి అయితే ఇస్తున్నాం, మీకు కూడా తీసుకున్నానని అనుకుంటున్నాను హారతి, ఎందుకంటే మీకు కూడా ఇచ్చాను నేను హారతి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా గైస్, అదేంటంటే ఈ సత్యనారాయణ స్వామి వారి రథమే ఒక 40 minutes అయితే వచ్చిందనమాట. సో అందుకే దాన్ని నేను కవర్ చేశాను. యాక్చువల్లీ 55 minutes అయితే వచ్చింది. సో ఇంకా అలా తగ్గిస్తూ ఇలా తెచ్చాను అనమాట. ఫస్ట్ పార్ట్ ఒకటి పెట్టాను, అండ్ సెకండ్ పార్ట్లో నేను ఓన్లీ ఇంపార్టెంటే నేను పెట్టాను అనమాట. వీడియో క్లిప్స్ ఓన్లీ ఇంపార్టెంట్వే పెట్టినా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఫుల్గా. వ్రతం చేసిన వాళ్ళతో పాటు చూసిన వాళ్ళకి కూడా పుణ్యమే కదండి. ఇప్పుడైతే మండపారాధన అయితే జరుగుతుందండి, మీరు కూడా చూసేయండి. ఓం చంద్రహర్షే సంప్రాప్తే చంద్ర భూషించకారేతం చంద్రాధ్యానం ప్రవక్ష్యామి మహాపీఠోపశాంతే చంద్రగ్రహం ఆవాహయామి ప్రచ్ఛేదేవం స్థాపయామి పూజ్యమద్దేవతా ప్రచ్ఛేదేవతా సహిత చంద్రగ్రహం ఆవాహయం స్థాపయామి పూజయామి. ఓం కుజహర్షే సంప్రాప్తే కుజ పూజ. మండపారాధనపై పెట్టే తమలపాకుపై ఇలా ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ము, చిల్లర కాయిన్, అలానే వక్క, అందరికీ తెలిసిందే కదండి. యాజ్ యూజువల్ గా రాహు ధ్యానం ప్రచ్ఛేదేవతా సహిత రాహు గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం కేత్వర్షే సంప్రాప్తే ఆంజనేయం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆంజనేయం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారికమివ బంధనాన్యం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం భాస్కరాయ విద్మహే యోగయాత్మం ఆదిత్యం ఆవాహయామి పూజయామి. మండపారాధన అయితే పూర్తయితే అయిపోయిందండి.
సో చూసారు కదా, ఇదిగా ఉంది. మరి మీరు కూడా దండం పెట్టుకోండి గాయస్, నేను మళ్ళీ ఇప్పుడు వస్తానమాట. సో చూడండి, ఇదిగోండి వచ్చేసా. ఇంకా నేనైతే ఇప్పుడు దండం అయితే పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్వామివారిని కలశం రూపంలో మండపారాధనపై పెడుతున్నారండి, మీరు కూడా చూసేయండి గైస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓం శ్రీ రమా సచ్చిన్నారాయణ సోమనేహిన్నమిన్మావాహయాం సాభ్యస్య విశ్వభూతాని సోమనే నమః అస్సయోః నిదగ్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి. ఓం తస్మా. ఇప్పుడు సాలిగ్రామానికి అలానే స్వామివారి వెండి ప్రతిమ పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు, చూసాయండి మరి మీరు కూడా. ఓం అపోహిష్టామాయోం భవసానం ఓం ఆప్యాయ సుమేతదేవ స్వభ స్వావర్ష్యం దభావాజస్య సంజధే ఓం దధిఖ్రా వర్ణగారిషిం జిష్ణురస్వస్య ఓం మధో భాతామథాయనే మధుక్షరంత సందవః మాధుర్న సంతోషధేః స్వాదపనస దివ్యా స్వా. శాలిగ్రామానికి అలానే స్వామివారి ప్రతిమకు కొబ్బరి నీళ్ళతో అభిషేకిస్తున్నారండి. అండ్ ఇప్పుడు చూసారు, అభిషేకం అనంతరం స్వామివారిని శుభ్రపరచాలి కదండి, ఇదిగోండి చూస్తున్నారా. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారికి 5 కర్రలకి 5 కొబ్బరికాయలు అండి, చూస్తున్నా కదా. అలాగే స్వామివారికి వస్త్రాన్ని అయితే చూపిస్తున్నారండి. ఇప్పుడు పుష్పాలు తీసుకొని పసుపు కుంకుమ గంధాలలో ముంచి స్వామివారికి అయితే అర్చిస్తున్నామండి, చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడైతే స్వామివారికి బిల్వపత్రం అయితే వేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి బిల్వపత్రాలు తులసి పుష్పాలతో అర్చిస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వెండి తామర పువ్వులండి, ఇదిగోండి గాయస్. సో వెండి తామర పువ్వులతో కూడా అర్చన అయితే జరుగుతుందండి. ఇంకా నేనైతే తులసి మొక్కని కూడా వేసాను, తులసి మాటని. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి తామర గింజలు అన్నమాట, వాటితో కూడా స్వామివారిని అర్చించాము, చూసారా. ఇప్పుడు స్వామివారికి అగరబత్తులతో ధూపం అయితే చూపిస్తున్నామండి. ఇక చూసారా, నేను ఒక చేత్తో వేసేసినాను, ఒక చేత్తో ఇలా పెడుతున్నాను అనమాట. అందుకే చూసారా, వీడియోలో చూస్తుంటే సైడ్కి కనిపించింది, అందుకే ఇలా పక్కకు పెట్టేశాను. ఇంకా ఇక్కడ చూసారా, స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వ ప్రసాదం అన్నమాట. అలాగే అది నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం నాకు. సో చూస్తున్నారా గైస్, అలానే స్వామివారి రథంలో ఈ ప్రసాదం లేకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఎంత బాగుంది తెలుసా, టేస్ట్ ఎంతో రుచిగా వచ్చిందండి. మరి స్వామివారు అలా చేయించుకుంటారు తమ భక్తుల చేత కదండి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం
మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్, ఓకేనా. అండ్ ఈ మధ్య చాలా కామెంట్స్లో నేనేమేంటి ఏం చదువుతున్నావు అన్నీ అడుగుతున్నారనమాట. సో ఒక్కటే ఒక్క సొల్యూషన్, అదేంటంటే నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో నా ఇంట్రడక్షన్ వీడియో చూస్తే నా గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేస్తాను. సత్యనారాయణ స్వామినే నమః. ఆనందగత్మోరణీరాజనం సుందరశ్యామహి నమస్కరోమే సంతత. సో గాయస్ మరి మీరు కూడా హారతి అయితే తీసుకున్నారా? సో మీరు కూడా హారతి అయితే తీసుకోండి గాయస్, ఓకేనా. తీసుకోలేని వాళ్ళు వీడియోని బ్యాక్ పెట్టుకొని హారతి తీసుకోండి. ఎందుకంటే పూజ చేసిన వాళ్ళతో పాటు పూజ చూసిన వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం కలుగుతుందండి. ఇంకా నా మినీ ఫ్యాన్ చూసారా, ఇదిగోండి ఎలా చూస్తున్నాను. మరి దీపాలు ఉన్నాయి కదండి, గాలి రాకుండా కిటికీలు మూసేసామన్నమాట. అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా ఆపేసాము. ఇంకా నేను మినీ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది వల్ల ఎవరు ఆచరించరి అదయంతయో సవిస్తృ శ్రీహరి ఇట్లు చెప్పితుండగను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖముల నివారణ చేయను, సకల ఐశ్వర్యములు కలుగు చేయడం అని. ద్వితీయోధ్యాయ ప్రారంభ. క్రమణ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగడ భేదవాడొకటి వలన అన్న వస్త్రం లేక ఆకలితో బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండేవాడట. భగవానుడు ద్వితీయోధ్యాయ సమాప్తః. రెండవ కథ కూడా పూర్తయిందన్నమాట. సో ఇంకా ఇప్పుడు చూసినా కదా, ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ దండం పెట్టుకొని పక్కన పెడుతున్నామండి. 5 కథలు అయిపోయాక 5 కొబ్బరికాయలు అయితే కొట్టేస్తామండి. లాస్ట్లో ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టేయచ్చండి. లేదా 5 కథలు పూర్తయ్యాక కూడా 5 కొబ్బరికాయలు అయితే ఒకేసారి కొట్టచ్చు. నేనైతే 5 కథలు అయిపోయాక అన్నీ ఒకేసారి కొట్టామన్నమాట కొబ్బరికాయలు. చెప్పి రేవత్కాండే సత్యనారాయణ ద్వితీయోధ్యాయః సమాప్తః. ద్వితీయోధ్యాయః ప్రారంభః. పిదప ఆ వయసులో త్రోవల తీర్థయాత్ర చేసుకునొచ్చు బ్రాహ్మణులకు అనేక దానం చేయొచ్చు తమ ఊరికి బయటకే బయలుదేరి శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసరూపం ధరించి ఆ వయసుల బడక వచ్చి, ఓ వయసులారా, మీ పడున్న సామానుడు ఏమిటి అని అడిగినట. ఆ మాటలు విని ఆ వయసులో ధనగర్వంతో కూడి ఉన్న, మా పడుంలో ఎన్నదో మీకు ఎందులకు, మా ధనం అపారించుటకు ఆలోకాంధే రేవత్కాండే సత్యనారాయణ కృతోధ్యాయః చతురోధ్యాయః సమాప్తః. కథ ఓన్లీ స్టార్టింగ్ ఎండింగే మీకు చూపిస్తున్నానండి, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని. పంచమోధ్యాయః ప్రారంభః. సూతమహాముని రేవత్కాండే సత్యనారాయణ కృతోధ్యాయః పంచమోధ్యాయః సమాప్తః. కాయ కొట్టేసాను వాసన. సో కథ అయితే పూర్తయిందండి, 5 కథలు. ఇంకా చెప్పాను కదా, కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసాము, మీరే చూస్తున్నారు కదా. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఆల్రెడీ చెప్పేసాను కదా. ఇంకా నాకు కొబ్బరి నీళ్ళు కూడా చాలా ఇష్టమే. సో ఇంకా చూసారు కదా, ఇదిగోండి కొబ్బరి నీళ్ళు అన్నమాట. ఇంకా కథ అయితే పూర్తయింది కదండి. సో నేను చూడండి ఎలా కూర్చున్నాను, ఇంకా కూర్చొని అలా చూస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే దండం అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యం అయితే చూపిస్తున్నారండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు స్వామివారికి హారతి అయితే ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు హారతి తీసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి హారతి నేను కూడా తీసుకున్నాను. మరి మీరు తీసుకున్నారా హారతి? అదొక సరదా అనమాట.
అందుకే హారతి తీసుకున్నారా అని అడుగుతాను. అమ్మో నేను హాఫ్ సారీ. సాలిగ్రామదానం తుభ్యమహం సంప్రాదధే నమః. దానాల టైం అన్నమాట. సో మరి మీరు చూస్తుండండి. అండ్ నేను కూడా చూసారా ఒక్క చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో ఇలాగా. ఇప్పుడు దీపాలు అయితే దానం అయితే ఇస్తున్నాం, చూసేయండి. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆమ్లదానం అయితే ఇస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నాను, ఫుల్ నవ్వు వచ్చింది అనమాట నాకు డబ్బింగ్ చెప్పినప్పుడు. దీనికి కూడా ఇలా సజెస్ట్ ఇస్తున్నానా అని చెప్పి. సో ఇంకా చూసారా మీరు చూసారా. అండ్ ఇప్పుడు కలిసి అయితే కదిలిస్తున్నాము. ఇదిగోండి నేను చూసారా. ఇంకా ఇప్పుడు మండపం అయితే కదిలిస్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వయం పాక దానం అయితే ఇస్తున్నాం అన్నమాట. బ్రాహ్మణేన్ పరిదేహం త్రిసప్త సమదత్కృతాహం దేవా యజ్ఞంతం వనబద్ధన్ పురుషం వస్త్రాన్ శోసనాన్యారుషా బుద్ధేనం సుతగా పూజ్యమానః. చెప్పండి. బ్రాహ్మణేన కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దామోదర బ్రాహ్మణేన వస్త్రధానం తుభ్యమహం సంప్రదధేన మమ. కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దామోదర బ్రాహ్మణేన వస్త్రధానం పరిమితి హిరణ్య మానసోత్సాహ పరిమితి హిరణ్యం తుభ్యమహం సంప్రాదధే నమః. గాయస్ ఇక్కడ చూసారా, నేను స్వామివారితో పాటు సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను. అండ్ అలానే నా ఇన్స్టా అకౌంట్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నాన్న కూతురి వ్లాగ్స్ అని ఉంటుంది. ఇక్కడ తీర్థం అయితే ఇస్తున్నారు, ఇదిగోండి. ఇంకా ఇప్పుడైతే ప్రసాదం అయితే ఇస్తున్నారు, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం. సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహత సిద్ధిరస్తు. ఎక్కువ రాదు. ఇంకా ప్రసాదం అయితే ఇస్తున్నాయి అన్నమాట. ఇంకా నాకైతే చాలా ఏమంటారు ఆసక్తికరంగా ఉన్నానన్నమాట ప్రసాదం తినాలని చెప్పి. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ప్రసాదం అయితే తినేసాను. సో చూసారు కదా, ఇదిగోండి. ఒకసారి మళ్ళీ నేను సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నా. ఇంకా నాకైతే ఇలా పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే చాలా, ఒక్క చాలా కాదు, 3 చాలాలు అంత ఇష్టము పువ్వులు పెట్టుకోవడం. నా అవుట్ఫిట్ని కూడా మీకైతే చూపిస్తాను కదా, అదిగోండి. ఇంకా ఫైనల్గా రథాలు పూజలు దానాలు అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు పంచడానికి అయితే వెళ్ళబోతున్నాను. మమ్మీ అయితే రెడీ చేస్తున్నారు ప్రసాదాలు. ఇదిగోని గాయస్, ఫైనలీ ప్రసాదాలు పంచడానికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట నేను. ఇదిగోండి, బాయ్ బాయ్ అయితే చెప్తున్నాను అనమాట. అండ్ మా ముగ్గు కూడా మీకు చూపించానా, ఇదిగోండి. భలే ఉంది కదా, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేమైతే అలా డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట సింపుల్గా. ఇంకా ప్రసాదాన్ని కూడా మీకైతే చూపిస్తున్నా. నిజం చెప్పాలంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. ఈ సంవత్సరానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని అయితే కంప్లీట్ అయితే చేసేసామండి. సో ఇంకా చూసినాక నేనైతే లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంక ప్రసాదాలు ఇచ్చేస్తాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇలా మీతో సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది మా ఇంటి వ్రతం. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.